నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నగారా అయితే మోగింది. దాదాపుగా ఇంకో 10 రోజులలో ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. సో ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో స్థానిక వార్డుకు సంబంధించిన మెంబర్లు కావచ్చు, ఎమ్మెల్యే గారు బిజీగా తిరుగుతూ ఉన్నారు. సో కంపల్సరీ పాలకుర్తి అంటే ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా పాతాల్సిందే అంటూ చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తొర్రూరులో ఉన్న 16 వార్డులకు సంబంధించిన అందరూ వార్డు మెంబర్లు కూడా పెద్ద ఎత్తున డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బిజీగా తిరుగుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మనతో పాటు మాట్లాడడానికి 13వ వార్డుకు సంబంధించిన ఐలమ్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం. అమ్మ నమస్తే. సో ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కదా, సో ఇట్లా ఏమంటా ఉన్నారు ప్రజలు? మరి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీకు? చెప్తారు మంచిగానే. ఓట్లు వేస్తాం, చేయి గుర్తుకు వేస్తాం అని చెప్తారు. మేము కూడా పోయి వేయండి, చేయి గుర్తుకు వేయండి, మేము ఏ సైడ్ కాలువలైనా రోడ్లైనా ఏవైనా ఏ సమస్యలు ఉన్నా చెప్పుండ్రి, మేము రాసుకొని మేడానికి చెప్తాం. డాన్స్ మేడానికి మిమ్మల్ని నమ్మి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఝాన్సీ మేడం గారు కావచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తాం, మేము ఓటేసి గెలిపిస్తాం. కంపల్సరిగా గెలిపించి మిమ్మల్ని అంటే ప్రజలకు పోతుంటే ఏమైనా సమస్యలు చెప్తున్నారా? ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయి ఏమైనా చెప్తున్నారా? చెప్తారు. రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, పింఛన్లు లేవు అని చెప్తారు. చేపిస్తాం, కంపల్సరిగా చేపిస్తాం. వాళ్ళకు కూడా ఇవే చెప్తాం. సైడ్ కాలువలు, రోడ్లు, పింఛన్లు, ఇంకే ఆపద వచ్చినా సంపద వచ్చినా మేము ఆదుకుంటాం, నన్ను గెలిపిరని చెప్తాను. మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు? మరి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కదా, సో మీ అమ్మ పోటీ చేస్తూ ఉంది, సో ఎట్లా ఉంది మరి ప్రజల్లో స్పందన కావచ్చు? సో మీ వార్డు ఓటర్లకు ఏం చెప్పారు? 13వ వార్డు ఫస్ట్గా ముఖ్యంగా 13వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా మా అమ్మగారైన బస్సు ఐలమ్మ గారికి టికెట్ ఇచ్చిన పెద్దలకి, ఝాన్సీ మేడంకి, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు మా అమ్మ తరపున చెప్తూ, అదేవిధంగా 13వ వార్డుగా ముఖ్యంగా 13వ వార్డు నుంచి ఆర్థికంగా కొంచెం డౌన్ అయి ఉండే. లాస్ట్ టైం ఎనడమాస్ అయి ఉండే. ఎనడమాస్ అయిన తర్వాతకి అభివృద్ధి ఏం లేదు. ఎక్స్టెన్షన్లో మనది కొంచెం పెద్దగా ఉండేసరికి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఏం కాలేదు. ఎక్కడున్న కార్యక్రమాలు అక్కడనే ఉన్నాయి. ఓటేసి గెలిపియలేదు. లాస్ట్ టైము ఎనడమాస్ చేసుకోవడం జరిగింది. అందువల్ల ఆయన పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు అట్లనే, ఎట్లున్న డ్రైనేజీలు అట్లనే ఆగిపోయినాయి. కాకపోతే ముఖ్యంగా మేము అభ్యర్థిగా ముందుకు రాగానే ఐలమ్మ గారు ఏదైతే విధంగా పోయి 13వ వార్డుల మేడం మాకు ఈ పరిస్థితులు మంచిగా లేవు, గత 6 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయి ఉన్నాం, మాకు కొంచెం అభివృద్ధి కావాలనగానే ఎమ్మటే తక్షణమే ఆలోచించి ఎంత కావాలో చేసుకోపోవడం అనడం జరిగింది. ఏ వార్డుల 16 వార్డులలో ఏ వార్డుకు కూడా రాని అంత ఫండ్ 2,51,00,000 రూపాయలు, అక్షరాలు 2,51,00,000 రూపాయలు కేవలం సీసీ రోడ్లకే శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మేము చాలా కృతజ్ఞత. 13వ వార్డు నుంచి అందరు మంచి హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, సో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఒకవేళ గెలిస్తే ఎట్లాంటి పనులు చేయబోతా ఉన్నారు? ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తుంటే సమస్యలు చాలా మంది చెప్తా ఉంటారు. సో సమస్యల పరిష్కారం విషయంలో ఎట్లా ఉంటుంది? పరిష్కార విషయం ఏంటంటే గత ప్రభుత్వం లాగైతే కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ లేవు. పాపం వాళ్ళు క్లీన్ షీట్గా వచ్చిర్రు, 48,000 మెజారిటీతో గెలిచిర్రు. ప్రత్యేకంగా పాలకుర్తి నియోజకవర్గంలో అయితే యువత చాలా కష్టపడ్డది. ఎమ్మెల్యే గారి కోసం చాలా కష్టపడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ఏకదాటిగా ఓట్లు అనేటివి మంచిగా పడ్డాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న మా శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు ఏదైతే ఉందో మంచిగా ఎప్పటికీ ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎటువంటి CMR ఫ్రీ రిలీఫ్ ఫండ్ అయినా, హాస్పిటాలిటీ అయినా, రోడ్స్ అయినా, ఎటువంటి ఇది ఉన్నా, ఇప్పుడు ఏంటంటే మాకు కావాల్సింది ఏంటి, చిన్న చిన్న పనులు ఉంటాయి, మధ్యతరగతి కుటుంబం రోడ్లు కావచ్చు, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అంతగానం ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టినా కూడా లాస్ట్ టైము 9 కోట్ల ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు వేస్తా అని చెప్పి కొంత దగ్గర కమిషన్లు తీసుకోవడం జరిగింది. 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సరే అవి పక్కకు పెడితే వార్డుకు 50 లక్షల రూపాయలు అని చెప్పారు. చెప్పినాక చూసుకుంటున్న 13 వార్డులో ఇక్కడ శంకుస్థాపన రాయేసారు. శంకుస్థాపన వేసినాక 100 మీటర్ల వరకు రోడ్డే లేదు. అదేవిధంగా డ్రైనేజీలు ఉన్నాయని చెప్పారు, డ్రైనేజీలు లేవు. మా వాడకు పోయి చూస్తే 0%, 1% కూడా కాదు, 0% డెవలప్మెంట్. కానీ ఇప్పుడు ఎవరైతే వచ్చిన తర్వాతకి అదేవిధంగా సంకిరేణి కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. లాస్ట్ టైం తీసుకొని వాళ్ళు రోడ్ వేస్తా అని చెప్పి వాళ్ళు వేయరు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకోరు. క్యాన్సిల్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఇద్దామన్నా కూడా చేయరు. అది ఎమ్మెల్యే దయాకర్ గారి దగ్గరికి ముఖ్య అనుచరుడై ఉండడం వలన కొంచెం అవి ఆగినాయి. అయినా కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది.
అడిగినాక అక్షర 2,50,00,000 రూపాయలు ఓన్లీ 13 వార్డుకి శాంక్షన్ చేసిర్రు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అదే విధంగా మేము ముందుకు పోవడానికి అది చెప్పుకొని కూడా ముందుకు పోవడానికి మేము హ్యాపీగా ఉన్నాము. నమ్మి కార్యక్రమాలు అదే విధంగా గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు రేషన్ కార్డు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇందిరా మిల్లు రాలేదు. ఈ ప్రభుత్వంలో ముందుకుండి సన్న బియ్యం ఇస్తూ ఉంది. అదేవిధంగా రేషన్ కార్డులు శాంక్షన్ ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరు అడిగినా కూడా ఎలిజిబుల్కి ఇలా పైరోగాలు లేవు, కమిషన్లు లేవు, ఏం లేవు. ఆఫీసర్స్ వస్తారు, చూస్తారు, ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇల్లు కావాలో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా 13వ వార్డులో ఏ నాయకుడిని కూడా నేను నాయకుని ఉన్నా కూడా నాయకులను పెట్టలేదు. కార్యకర్తల నుంచే నేను కమిటీ మెంబర్ చేయడం జరిగింది. 13వ వార్డులో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి కాదు, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళనే ఇందిరమ్మ కమిటీలో వేయడం జరిగింది. మంచిగా వాళ్ళు కూడా ఎవరెవరికి ఇల్లు కావాలో వాళ్ళు తెచ్చుకున్నారు. మా ఆర్థికంగా అంతా ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది. అంటే మిమ్మల్ని నమ్మి టికెట్ ఇవ్వడం జరిగింది. సో మరి మీ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ ఎన్నికల సందర్భంగా? మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మేము టికెట్ ఇచ్చే ముందే ఐలమ్మ గారు, బస్సు ఐలమ్మ గారు పోయి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మాకు పరిస్థితులు మంచి లేవమ్మా, కొంచెం కావాలి, మాకు అమౌంట్ కావాలి, రోడ్లు ఉన్నాయి, ముందుకు పోవాలంటే అడిగి పోవాలంటే అందరు రోడ్లు అడుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వం సరే చేయకున్నా కూడా చేసే రోడ్లను కూడా ఆపడం జరిగింది. అవి ఏదైతే ఉన్నాయో మేము చూసుకుంటాం. అమ్మ కొంచెం మీరు చేయాలనగానే ఒక్క రోజు కూడా ఆలోచించకుండా ఎంబడే 2,50,00,000 రూపాయలు ఏ రోడ్లకైతే కావాలో అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. శంకుస్థాపన రాయడం జరిగింది. అక్షరాల 2,50,00,000 రూపాయలు మనకు అభివృద్ధి పనుల కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన రాయ దగ్గర కొబ్బరికాయ కొట్టడం జరిగింది. నెక్స్ట్ అమ్మ తరపున మేము చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇది కావంగానే ఎలక్షన్స్ అయిపోగానే ఫస్ట్ ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయో అందరు కార్యకర్తలను పిలుచుకొని, కార్యకర్తలే ఇక్కడ దేవుళ్ళు, కార్యకర్తలదే పాలన. ఇక్కడ నాయకులు ఎవరు 13th వార్డుల నాయకులు అనేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ చేతులతోనే పరిపాలన జరుగుతుంది. వాళ్ళే పరిపాలన చేసుకోవాలి. కమిటీ మెంబర్లు వాళ్ళే, లీడర్లు వాళ్ళే, అన్ని వాళ్ళే ఉంటారు. వాళ్ళ పరిపాలనని రోల్ మోడల్గా 13వ వార్డుని మేము చూపిస్తాం 100%.